పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు ఎలక్షన్ లో కూడా, నేను అధికారాన్ని అనుభవించడానికి రాలేదు, నేను ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాక్షేత్రంలో నిలబడుతున్నాను, ప్రజలు నిన్న గెలిపిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నారు. అలాగే ఇవాళ మీరు ఒక బియ్యం అక్రమ రవాణానే చూస్తున్నారు, కానీ ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ బియ్యం అక్రమ రవాణా అనే పేరుతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మాదక ద్రవ్యాలు అయ్యే డ్రగ్స్ అనేది నాకు తెలిసి 100% ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేవాళ్ళు సప్లై చేస్తున్నారేమోనని మాకు అనుమానం. అలాగే అవన్నీ నిగ్గు తెలుస్తారు. అట్లన్నిటి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంటిమేషన్ కూడా లేకుండా గతంలో మనోహర్ గారు వెళ్ళారు, అవన్నీ తేల్చారు. అవన్నీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన రైస్ గోడౌన్స్ నుంచి రైస్ వెళ్ళి అక్రమ రవాణా జరుగుతుందని. ఇంకో వాస్తవం ఏంటంటే వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా రేషన్ బియ్యం ఒక్క గింజ అయినా, ప్రతి గింజ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు